హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా తమ్ముడు మా చెల్లి అయితే టెంపుల్కి వెళ్ళాము. 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము. అదే తొలి తిరుపతిలో ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం. ఇది కాకినాడ జిల్లా పెద్దపురం మండలం దివి సమీపంలో ఉంది. మొట్టమొదట శ్రీ విష్ణుమూర్తి శిలారూపంలోని వెలిసిన ప్రాంతం అన్నమాట ఇది. అందుకే దీన్ని తొలి తిరుపతి అంటారు. ఇది ప్రసిద్ధి చెందిన 180 వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైందంట. అలాగే పరమ పవిత్రమైన శ్రీ శృంగార వల్లభ స్వామి స్వయంభూగా కొలువుదేని క్షేత్రం అది. ఈ క్షేత్రానికి 9000 సంవత్సరాల చరిత్ర ఉందటండి. 6000 సంవత్సరాల క్రితం ఏర్పడిన తిరుపతి కంటే 8000 సంవత్సరాల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం శ్రీ వల్లభ స్వామివారి క్షేత్రం. ఈ దేవస్థానంలోని ఒక 4 ప్రత్యేకతలు ఉన్నాయి. స్వామివారు ఎప్పుడు చిరునవ్వుతో ఉన్నట్టు, స్వామివారు శంఖచక్రాలు అప్సవీధిలో ఉంటాయి. ఈ స్వామివారి విగ్రహం ఎవరు చూస్తే వారెత్తులోనే కనిపిస్తుందంట. శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానంలోని ఒక విశిష్టత అయితే ఉంది. ఇక్కడ బొటన బావి అని ఒక బావి ఉంటుందంట. ఆ బావిలో ఉన్న నీళ్ళతో స్నానం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట. అలాగే పెళ్లి కాలేని వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి, ఇంకా అలాగే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయంట. ఏదైనా మన మనసులో కోరుకొని స్వామివారి దగ్గరికి 7 వారాలు వెళ్ళి పూజ చేస్తే కోరికనే తప్పకుండా నెరవేరుతుందంట. అయితే ఒక ఆంటీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వాళ్ళది ఆ ఊరు అనమాట. కానీ ఆంటీ ఎప్పుడు మా చిన్న తిరుపతి అనేవారు. ఈ చిన్న తిరుపతినే తొలి తిరుపతి అంటారని నాకు తెలియదు. ఆంటీ అయితే ఆ టెంపుల్కి ప్రతి సాటర్డే వెళ్తారంట. ఆంటీ గారు చాలాసార్లు కోరికలను కూడా నెరవేరినాయి అంట. 7 వారాలు చేశారంట. కాలినడకన చెప్పులు లేకుండా కాలినడకన గుడికి అయితే నడుచుకుంటూ వెళ్ళేవారంట. అందుకే నేను కూడా ఒకసారి ఈ టెంపుల్ చూద్దామని వెళ్ళాను. ఈ టెంపుల్ కోసం అయితే అంతగా తెలీదు. గూగుల్లో, యూట్యూబ్లో అది చాలా వీడియోస్ చూశాను. తొలి తిరుపతి అంటారు కానీ ఎంత ప్రత్యేకమైన చరిత్ర ఉందని నాకు తెలీదు. అందుకని టెంపుల్కి అయితే వెళ్ళాము. దర్శనం అంతా బాగా జరిగింది.